హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లోని రవ్వ బొండాలు అనేవి చేస్తున్నానండి. ఈ రవ్వ బొండాలు ఏమీ పెద్ద ప్రాసెస్ ఏమీ లేదండి. నేను సింపుల్ ప్రాసెస్లా చెప్తున్నాను. మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసము నేను ఇడ్లీకి రుబ్బు అనేది ఆడేసి ఉంచానండి. అందులో దోసల కోసం ఉత్తు మినపరుబ్బు అనేది తీసి ఉంచాను. ఆ మినపరుబ్బుతో చేశానండి. అంటే ఈ రుబ్బు నేను ఆడేసి 2 days అనేది అయిపోయిందండి. ఓన్లీ మినపరుబ్బే, ఇందులో ఇడ్లీ రవ్వ అనేది ఏమీ కలపలేదు. దానికోసం నేను ఇడ్లీ రుబ్బు అనేది తీసుకొని మినపరుబ్బు ఇడ్లీ రుబ్బు అంటున్నాను. మినపరుబ్బు తీసుకొని వాటిలోని కొంచెం ఉప్మా నూక వేసానండి. మీరు కావాలంటే ఏ రవ్వ అయినా యూజ్ చేసేయచ్చు. నేనైతే ఉప్మా రవ్వ వేసుకున్నాను. ఎందుకంటే అది రవ్వ చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి మనకి రవ్వ బొండాల్లాగా అనిపిస్తాయి. అవి చేసి ఒక 10 నిమిషాలు ఉంచి అందులో జీలకర్ర ఉప్పు వేసి కలిపి ఉంచుకున్నానండి. మా పిల్లలు కారం అంటారని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏవి వేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.